అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం రోజు ముఖ్యమంత్రి చెప్పిన మాటలు, నక్షత్రం చూసుకుని అన్నదమ్ములకు రాఖీ కడితే చెట్ల పెంపకానికి ఉపయోగపడుతుందని సీఎం అన్నారు. ఈ మాటలను ఛాలెంజ్గా తీసుకున్న విజయవాడ మహిళ వినూత్న రీతిలో రాఖీలు తయారు చేస్తున్నారు. కేవలం విత్తనాలు, అట్టపెట్టుతో రాఖీలు తయారు చేస్తూ పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించారు రామవరప్పాడుకు చెందిన నాగలక్ష్మి. సోదర సోదరీమణుల మధ్య ప్రేమ, అనురాగం, ఆప్యాయతకు గుర్తుగా రాఖీ పండుగ జరుపుకుంటారు. అక్కా చెల్లెళ్లు తమ సోదరులకు రాఖీ కడతారు. సోదరీమణులకు అండగా ఉంటామని సోదరుడు వాగ్దానం చేస్తారు. ఏటా శ్రావణ మాసంలో వచ్చే తొలి పౌర్ణమి రోజున రాఖీ పండుగ జరుపుకుంటారు. ఈసారి రాష్ట్రంలో పర్యావరణ హిత రాఖీ పండుగ జరుపుకోవాలని సీఎం పిలుపునిచ్చిన నేపథ్యంలో చాలామంది ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. సీఎం మాటలకు తాను ఆకర్షితురాలినై ఈ రాఖీలు చేశానని నాగలక్ష్మి చెబుతున్నారు. నాగలక్ష్మికి పర్యావరణంపై మక్కువ ఎక్కువ. తాను పనిచేసే అంగన్వాడీ కేంద్రంలో చుట్టూ ఉన్నంత స్థలంలోనే మొక్కలు పెంచారు. భవిష్యత్తు తరాలకు మనమిచ్చే విలువైన కానుక ప్రకృతి, స్వచ్ఛమైన పర్యావరణమని పదే పదే పిల్లలకు చెబుతుంటారు.